సంక్షేమ పథకాల్లో ఏమనుకుంటున్నారు? పెన్షన్ కానీ ఏమైనా వస్తున్నాయి? పెన్షన్లు అయితే వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ డబ్బులు అవి కొంతమందికి వచ్చినాయి అంటున్నారు, కొంతమంది రాలేదు అంటున్నారు. 2వ తారీఖు ఏమో మే 2వ తారీఖు మోడీ పర్యటన ఉంది. మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణాన్ని శంకుస్థాపన చేస్తారంట. మరి ఏంటి మరి ఈసారి పనులు త్వరగా అవుతాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. మీ అభిప్రాయం? ఏమండి, మన చేతల్లో డబ్బు ఉన్నదా మనం చేయడానిక? వాళ్ళ చేతల్లో ఉన్నది, చేసేది వాళ్ళే, బుద్ధి అనేది వాళ్ళే, మనది ఏముంది సార్? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 పైసలకి ఎకరం భూమి ఇస్తే కంపెనీలు పెట్టడానికి వస్తారని లోకేష్ గారు అంటున్నారు. అసలు ఆ రేట్లు ఎక్కడ గవర్నమెంట్ రేట్లు కూడా లేవు అంటున్నారు. 99 పైసలకి ఎక్కడ ఉందా? ఇది ఏడున్నదా? 99 వేలు భూమి ఎక్కడుంది? ఎక్కడ తెమ్మనే వాళ్ళని. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి. మనకి పనితీరులు ఎలా ఉన్నాయి? ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదు అంటున్నారు. పిఠాపురంలో దళితుల పైన వెలివేయడం జరిగింది. దాని గురించి స్పందిస్తే బాగుండేది అంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే అక్కడే కదా ఆయన. అవునులే. ఆయన చేయగలరా? ఆయన చేయగలరా? ఆయనకు అనుభవం ఉందా? పనులు ఆయనకు అనుభవం ఉండదో లేదో ప్రజలకు తెలియాలా. ఇప్పుడు తెల్లారి కాడికి వచ్చి ఇస్తున్నారు కదా, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. పెన్షన్ అందుతుంది అయితే మనకి ఇస్తున్నారు. మనం ఎవరు చెప్పేది? విమానాశ్రయం ఇక్కడ కట్టడం మంచిదేనా? ఇప్పుడు సదుపాయం ఉండటం ఎక్కడైనా మంచిదే, చేస్తే. చేయకపోతే ఎట్ట మంచిది అవుతుంది? మరి దానికి తగ్గట్టుగా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఇస్తారు. ఏదో పాలు వేస్తాం, 10 రూపాయలు ఇస్తాం, నాకు ఇచ్చి వాళ్ళు ఎట్టేస్తారు, వాళ్ళు బతకద్దా? మరి ఎలా ఉంటుంది? 4 ఏళ్ళు భవిష్యత్తు మంచిగా ఉంటుందా? కంపెనీలు వస్తాయా? కాదండి, జరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మనకు. మనం ముందు ఊహించి అడిగి చెప్పగలము. చేయాల్సినోడు చేయాలా, వాళ్ళు చేస్తూ ఉంటే చేస్తున్నారని అనుకుంటాము. వాళ్ళు చెప్పుకుంటా పోతా ఉండరు, రోజులేం గడిచిపోతున్నాయి. మరి ఇది జరుగుతుందా అనేది ఈ 4 ఏళ్ళలో తెలుస్తుంది. మొదటి పెన్షన్ పెంచిస్తున్నారు, 2వది గ్యాస్ సిలిండర్లు. ఇలా పెన్షన్ అది అప్లై చేసుకున్నావు కానీ? అప్లై చేసినా కానీ ప్రభుత్వం మారింది కదా, కొత్త పెన్షన్ నాకేమి ఇలా. అన్న పేరు ఉందంటున్నారు కనీసం? పేరు అంటే మరి ఉందో లేదో మరి నాకైతే తెలీదు. జూను, జూలై, ఆగస్టులో అంటున్నారు. మళ్ళీ ఒకసారి రేషన్ కార్డులతో పాటు ఎవరైతే ఇంతకుముందు పెన్షన్లకి అప్లై చేసుకున్న వాళ్ళు లిస్ట్ వచ్చిద్దంట. అయితే వేచి ఉండాలి, తప్పదు. మరి ఎలా ఉంది రోడ్ల వ్యవస్థ? ఎలా ఉంది? 11 నెలలు అవుతుందిగా. రోడ్ల వ్యవస్థ పర్లేదండి, రోడ్లు బాగానే ఉంటున్నాయి. కొత్త రోడ్లు మళ్ళీ వేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఈ ప్రభుత్వం మారినాక ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా బాగున్నాయి. అది తదుపరి ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ళలో కూడా మరి అమరావతి, పోలవరం అయితే మనం అంతా సస్యశ్యామలంగా ఉండొచ్చని మంత్రి గారు అంటున్నారు. ఈ ప్రభుత్వం కనుక ఇలాగనే కొనసాగితే ఇంకా బ్రహ్మాండంగా జరిగిద్ది. రాజధాని మొత్తం మన 13 జిల్లాలు కూడా ఏ క్లాస్ నెంబర్ 1గా ఉంటాయి. అది మరి ప్రజల్లోకి రావడానికి మాజీ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. మరి 4 ఏళ్ళ సమయం ఉంది, నమ్ముతారా వాళ్ళని నమ్మి కొంతమంది ఒకవేళ ఏమన్నా డబ్బుల కోసం ఏమైనా ఆశపడి వాళ్ళకి ఎత్తే ఓట్లు తెప్పనిచ్చి మిగతా తెలిసినోడు మటుకు ఎవరో ఓట్లు వేయరు. అది నేను గ్యారెంటీ ఇస్తా. సంక్షేమం అందించినట్లు మేమే మొదట ఉన్నామంటున్నారు వాళ్ళు. మరి బాగా చేసిన పనులు మేమే మొదట ఉన్నామంటున్నారు. చంద్రబాబు ఏది రాజధానిలో అప్పుడు చాలా తాడాపల్లి ప్యాలెస్లో కూర్చొని బయటకు రాకుండా ఏం పని చేశాడు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు అన్నీ కూడా బయట వాళ్ళు చూసుకున్నారు, అంతేగాని ఆయన ఏం చూడాల. బయట వాళ్ళు చూసుకున్నారంటే ఎవరంతటా వాళ్ళు ఎక్కడ ఏడ మింగి కూర్చున్నారు. మరి అది ఇంకేముంది వాళ్ళు చేసే పనులు? పవన్ కళ్యాణ్ గారు తిరిగట్లు ఎలా ఉన్నాయి? ఆయన ఉప ముఖ్యమంత్రి. మనకి ఇంకొకటి, ఆయన సినిమా యాక్టర్ నుంచి మానేసి మన రాజకీయాల్లోకి వచ్చినాక ఆయన చేతనంత వరకు ప్రజలకు న్యాయమే చేస్తున్నాడు, కానీ అన్యాయం ఏం చేయాల. ఇప్పుడు కూడా ఆయన పోట్లాడుతున్నాడు ఇంకా న్యాయం కోసం ప్రజల మీద. అది లెక్కర అడ్డగోలుతనంలో కేసులు అవుతున్నాయి. ఒక పక్క వాళ్ళ మాజీ ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ముందే ఉన్న రేటు పెంచే ఉన్నారా, పెరుగుతుందా? ఇంకా రేట్లు పెంచడానికి ఏముంది? ఆడ పెంచడానికి ఏమీ లేదు. మామూలుగా ఎప్పుడు రేట్లే కొనసాగుతుంటాయి. అది ఎలా ఉంటుంది మరి? భవిష్యత్తు బాగానే ఉంటుంది అంటారు ఈసారి భవిష్యత్తు ఇదే ప్రభుత్వం కనుక అట్నే ముందు కొనసాగితే మటుకు ఇంకా బ్రహ్మాండంగా ఉండిద్ది. అది నిర్మాణానికి మరోసారి శంకుస్థాపనకు వస్తున్నారు మోడీ గారు. ఈసారి అమరావతి కొంచెం ఆశాజనకంగా ఉంటుందని ప్రభుత్వాలు అంటున్నాయి. ఎలా చూడాలి? అంటే ఇంతకుముందు మోడీ గారు ఉంటే అభివృద్ధి అనేది బాగుంటుంది, ఆయన నమ్మకం మీద మనం తీసుకోవచ్చు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అనేది చాలా డల్గా ఉంది. ఆ రియల్ ఎస్టేట్ అనేది మనకి అభివృద్ధి అవడానికి దోహదపడుతుంది అనమాట. మరొక 44,000 ఎకరాలు కనుక ఇవ్వగలిగితే ఈసారి అసలు ఎదురుండదు. మొత్తం రాజధాని మొత్తం కూడా ఒక్కసారి రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్ అయ్యిద్దని చెప్పి మంత్రి నారాయణ గారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అవునండి, ఇంటర్నేషనల్ అది మనకి స్టేడియం ఒకటి, ఇంకా మనకి ఎయిర్పోర్ట్లు ఇవన్నీ వస్తే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు గన్నవరం ఉంది కానీ అది కూడా మనకి చాలా చిన్నది, ప్లేస్ కూడా లేదు.
రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని విధాలుగా అందరూ బాగుంటారండి. ఎలా ఉంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా వరకు నేర్చుకుని వచ్చి అన్ని పనులు చేస్తున్నట్టుగా ఉన్నారు. ఆయన కూడా ఆశాజనకంగా ఉంటున్నారు కదా. ప్రజల్లో ఉంటే బాగుంటుందండి. మాకైతే ఆయన పరంగా అయితే సంతృప్తి లేదు. కానీ హిందూ తత్వాన్ని అతను చేసే విధానం మాకు నచ్చట్లేదండి. అంటే గెలవక ముందు ఒకలాగా గెలిచాక ఒకలాగా అట్లా ఉండటం అనేది కరెక్ట్ కాదండి. ఆయన నియోజకవర్గంలో దళితుల పైన ఏదైతే జరిగిందో దాని గురించి కొంచెం అసలు పాపం ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ పిఠాపురం పవన్ గారి నియోజకవర్గంలో దళితులపై ఇట్లా జరిగిందండి. అక్కడ ఏం జరిగిందంటే ఆ ఊర్లో ఒక ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్తో చనిపోతే డబ్బులు అడిగారంట. డబ్బులు అడిగిన దానికి దళితుల్ని ఇట్లా వెలేయటం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం ఇంత అభివృద్ధి అయ్యి ఇంతకాలం ఈ సమాజం మనం 2025లో ఉండి కూడా మనం ఇట్లా ఈ కుల చూపించుకున్నామంటే మనంత దౌర్భాగ్యులు అంటూ ఎవరు ఉండరు. అది కరెక్ట్ కాదండి. ఇంకా ఇలా ఇప్పుడు కులాలు వద్దంటారు, రిజర్వేషన్లు ఉంటే మళ్ళీ రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి ఏడిచ్చేస్తారు. మరి కుల పిచ్చి అనేది మాత్రం వదలరు. మరి అది కరెక్ట్ కాదు కదండి. సో తదుపరి అంశాల్లోకి వెళ్తే అలా అమరావతి పోలవరం 3 ఏళ్ళు తొలిదశ పనులు పూర్తయితే మంచిగా ఇండస్ట్రీలు కంపెనీలు వస్తాయి అంటున్నారు. సో ఆశలు పెట్టుకోవచ్చు ఈసారి. తప్పకుండా అండి, అభివృద్ధి అనేది మాత్రం పక్కా జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబుని నమ్మి బాబు గారిని నమ్మి చాలామంది పెట్టుబడులు అయితే పెడతారు. అది మాత్రం 100% చెప్పగలరు. ఎలా ఉండబోతుంది? ఒక పక్కేమో 99 పైసలకి ఎకరం భూమి అంటున్నారు. వార్తల్లో కూడా అదే హడావిడి. కంపెనీలు అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి స్కీములు ఉంటే మంచిదంటారు. ఫైనల్గా చూస్తే ఎలా ఉంది? 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. మాజీ ప్రభుత్వాలు ఏదైనా ఫామ్లోకి వస్తాయి. జగన్ గారు కూడా ఒక పక్క మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు. జగన్ గారు కూడా ప్రజల్లోకి వస్తే బాగానే ఉంటుందండి. రాజకీయాల్లో పోటీతత్వం ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు జగన్ గారు ప్రజల్లోకి రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి కూడా మళ్ళీ భయం అనేది ఉంటుంది, టీడీపీ వాళ్ళకు కూడా. కాబట్టి జగన్ గారు జనంలో రావాలి, పోటీతత్వం ఉండాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. బడ్జెట్లో ఉందనేది ఎంత వాస్తవం అయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు లేట్ అవడం వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది. అసలు ఎలా ఉండబోతుంది? రాబోయే కాలంలో 4 ఏళ్ళు వ్యవధి ఉంది. రేపు పునర్నిర్మాణానికి మోడీ వస్తున్నారు. మే 2వ తారీఖు అమరావతికి మరొకసారి శంకుస్థాపన చేస్తామంటున్నారు. 1,00,000 కోట్ల పనులతో 3 ఏళ్లలోనే అవజేస్తామంటున్నారు. 40% అది ఖచ్చితంగా జరిగింది బాబు. ఏంటి మరి 99 పైసలకి ఎకరం భూమి అంటున్నారు, నిజమేనా? విశాఖపట్నంలో కంపెనీలు ఆకర్షించాలంటే మేము ఇలాగే చేస్తామంటున్నారు లోకేష్ గారు. నిజంగా 99 పైసలకి ఎకరం భూమి ఉందా? లేదు. మరి ఎందుకు ఆ వార్తలు వస్తాయి? అది తప్పులే. కానీ అసలు ఏదైనా ఒక 10 ఏళ్ళ పాటు బాబు గారు ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయింది. అంతకు తప్పితే ఏరే మార్గం లేదు. ఏంటి మరి లిక్కర్ స్కామ్ గురించి కూడా అరెస్టులు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు మాజీ ప్రభుత్వానికి యాంటీ అయిపోయారు. జరిగిన విషయాలన్నీ చెప్పేయడం జరిగింది. ఆయన్ని లోనేస్తారని ఆయన భయం పట్టుకొని రాజీనామా చేశాడు. ఏదో నా జోలికి రాకుండా ఉంటారని, అంతే. ఏంటి పిఠాపురంలో ఏదో జరిగింది, దళితులను వెలేశారు ఊరి నుంచి అంటున్నారు, నిజమేనా? ఏం లేదు బాబు, వస్తుంది ఆయన్ని. మరి నెక్స్ట్ చూసుకుంటే మరొక అంశం చూసుకుంటే ఎలా ఉంది? మాజీ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో చేశారు. ఆయన కూడా రిమాండ్లోకి వచ్చారు సినీ నటి కేసులో. ఎలా ఉంది? చూసే ఉంటారు, నిన్న వార్తల్లో కూడా అయ్యేం పెద్ద చూడలేదు కానీ అయ్యా నేను. మరి 4 ఏళ్ళు ఉంది, లాస్ట్ భవిష్యత్తు ముందుకెళ్తుందా? పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఈసారి? గ్యారంటీగా యువతకి ఉద్యోగాలు రావాలి. లోకేష్ పట్టుదల అదే అసలు. తదుపరి ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? ఆయనేమో కానీ బాబు గారు ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి, అంతే. హైదరాబాద్ తరహాలోనే మంచి మంచి ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వచ్చిందంట. ఈ 4 ఏళ్ళు ఇప్పుడు ఎక్కింది సంవత్సరం కూడా అవలా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. చేస్తే ఇప్పుడు తొందరపడితే ఎట్లా అసలు? జగన్ గారికి ఏమన్నా అవకాశం ఉందా మళ్ళీ? ఏముండదు బాబు, భలే పనులు అవన్నీ పిచ్చి మాటలు. ఆడోడు చెప్పాడే ఇందాక, అట్టుండిద్ది. బుర్రగల్లబోడు ఎవడైనా ఆలోచించేవాడు బాబు గారికి. సంక్షేమానికి పెద్దపీట అయితే ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి. అమరావతి పునర్శంకుస్థాపనకి 2వ తారీఖు ఆల్రెడీ మళ్ళీ రాబోతున్నారు. వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్ 5 లక్షల మందితో పెద్ద సభ
ఎలా అనిపిస్తుంది, కొంచెం ఆశలు పెట్టుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది, మనం అందరం చూస్తున్నాము. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. నరేంద్ర మోడీ గారు ఇప్పటికే మనకి చాలా వరకు కేంద్రం మనకి సహకరిస్తుంది అభివృద్ధి కోసం. ఇలాగే మన అమరావతి మరో హైటెక్ సిటీ మాదిరిగా మరియు సింగపూర్ లాగా రాజధాని లాగా కావాలని ప్రజలందరం ఆకాంక్షిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? దగ్గర సంవత్సర పాలన కావస్తుంది, 11వ నెలలో జరుగుతుంది. ఇది ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సహకరిస్తున్నారు. ఇలాగే కలిసి ముందుకెళ్ళాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇదే ముఖ్య ధ్యేయంగా మనందరం ఇచ్చేయాలి. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు, ఇదివరకు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మధ్యన తేడా తెలుసుకుంటున్నారు. ప్లస్ అలాగే ఇప్పుడు కంపెనీలు రావాలి, పెద్ద పెద్ద కంపెనీలు, యువత మొత్తం బాగుపడాలంటే కంపెనీలు రావాలి. రాజధాని బాగుపడాలన్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మనకి వైజాగ్లో ఇలాగా స్థాపించడం జరిగింది. అలాగే అమరావతికి కూడా వస్తాయి. నారా లోకేష్ బాబు చాలా కంపెనీలతో చాలా డిస్కస్ చేయడం కానీ సీఈఓలతో వాళ్ళందరితో జరుగుతుంది. ఇదే కంపెనీల విషయం చూసుకుంటే ప్రతిపక్షాలు ఒక వివాదాన్ని లేవనెత్తాయి. ప్రథమంగా చూసుకుంటే 99 పైసలకే కంపెనీలకు భూములు ఎలా ఇస్తారని వాళ్ళు, లేదండి ఇది జస్ట్ ఒక అట్రాక్షన్ పర్పసే తప్ప అది దాంట్లో నిజ నిర్ధారణలు లేవు అంటున్నారు వీళ్ళు. 99 పైసకి ఒక ఎకరం భూమి వస్తుందా ఎక్కడ? ఇదన్నీ కావాలని రాజకీయ ఆరోపణలు మాత్రమే. ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రజలకు కావాల్సింది రాజకీయం కాదు, మనకి డెవలప్మెంట్ ముఖ్యం, ఈ రాజకీయ విమర్శలు కాదు. ఇవాళ ఎన్నో కంపెనీలు ఎన్నో దేశాలు తిరుగుతున్నారు లోకేష్ బాబు ఐటీ మినిస్టర్గా. ఇవాళ ఈ కంపెనీలు వస్తే మనకేంటంటే ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందుతాం, ప్రతి ఫ్యామిలీకి ఎంత ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకు జనరేట్ అవుతుంది. ఇవన్నీ తెలియకోకుండా రాజకీయ ఆరోపణలు అనేది సరికాదు అని తెలియజేస్తాం. ఏదైతే వార్తల్లో చూస్తున్నారో, ఏదైతే సినీ నటి కేసులో పాపం పాత ఐపీఎస్ ఆఫీసర్ గారు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది, నిన్నే రిమాండ్ వేశారు ఆయనకి, పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన ఎలా ఉంది? ఎందుకంటే ఎవరిని వదలట్లేదు, ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉందంటారు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉందండి, ఇలాగే ఉండాలి. ఎందుకంటే రేపు నెక్స్ట్ టైం కూడా మనకి ఇట్లాంటివి రాకూడదు. ఇలాంటివి రావడం వల్లే రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. ఆ బిల్డింగ్లు అవన్నీ కనుక ఉంచినట్టయితే వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యేది. అవన్నీ డిమాలిష్ ఇవన్నీ చేయటం వల్లనే వాళ్ళ మళ్ళీ రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఇలాంటి తప్పు మళ్ళీ ప్రజలు కూడా చేయకూడదు. మళ్ళీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మళ్ళీ చేసినట్లయితే మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. మాజీ ప్రభుత్వాలు గతంలో కూడా పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అని చెప్పి వేసింది, రాజకీయ సలహాదారులు ఎంతోమందిని పెట్టుకున్నారు, కానీ పార్టీ బలోపేతం కాలేకపోయింది. మరొకసారి దాంట్లో పునర్నిర్మాణానికి మళ్ళీ మార్చి పెడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారన్నా బలోపేతం అవుతుందా? ఏదన్నా ఛాన్స్ ఉందా? ఆ ఐడియాతో పార్టీ బలోపేతం అవడానికి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఎలక్షన్స్ అయితే దగ్గరలో లేవు కాబట్టి. సలహాదారుల వల్ల నాకు తెలిసి అంత ప్రయోజనం ఏం జరగకపోవచ్చు. మెయిన్ ఏంటంటే జనాల్లో తిరగాలి. ఎవరైనా కానీ, ఏ ప్రజానాయకుడైనా కానీ, ఏ గవర్నమెంట్ అయినా, ఏ పార్టీ అయినా ప్రజల్లో తిరగాలి. ప్రజల్లో మనసులో గెలిచిన వాడే ఎప్పుడైనా అభివృద్ధి చేసిన వాడే రేపు గెలుపొందుతాడు అని తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉంది? డిఎస్సి కూడా ప్రకటించారు, 45 రోజుల కాల వ్యవధిలో ఉండబోతుంది అంటున్నారు. ఉపాధ్యాయుల నియామకం అయితే సగం పోస్టులు భర్తీ అయినట్టే, 16,347 పోస్టులు అంటున్నారు. ఎలా ఉండబోతుంది? కొంచెం ఆస్కారమేనా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో డిఎస్సి? మనం కంపేర్ చేసుకుంటే ఇదివరకుకి ఇప్పటికి డిఎస్సి పోస్టులు చాలా పడినాయండి. చాలా సంతోషకరం ఇది. ఇన్ని పోస్టులు పడటంతో చంద్రబాబు నాయుడు గారిని కూడా అందరూ మనం ఇచ్చేయాలి, అభినందించాలి. ఈ గవర్నమెంట్ని కూడా మనం అభినందించి ప్రోత్సహించాలి. ఇంకా గవర్నమెంట్ పోస్టులు కానీ అన్నీ పడటం వల్ల యువతకి కానీ వాళ్ళ యాస్పిరెంట్స్కి కానీ చాలా ఆనందదాయకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని పడటం వల్ల వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు అందరూ. ఫైనల్ క్వశ్చన్, 4 years ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఎంతో కొంత ఐటీతో పాటు ఇండస్ట్రియల్ సెక్టర్ ఇటు వస్తుందని నమ్మొచ్చా? నమ్ముతున్నాం అండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే అందరితో సీఈఓలతో కానీ అందరూ చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి లోకేష్ బాబు అందరితో కనెక్ట్ అవ్వడం కానీ, సీఈఓలతో కానీ అందరితో డిస్కషన్స్. ఇవాళ మీరు చూసినట్లయితే ఎంత ల్యాండ్ ఇస్తున్నారు అంటున్నారు ఇంత తక్కువకి. ఎందుకంటే అవన్నీ అట్రాక్ట్ చేస్తేనే మనకి రేపొద్దున కంపెనీలు కానీ ఇవన్నీ వస్తాయి. కంపెనీలు రావడంతోనే అభివృద్ధి ఎప్పటికైనా కానీ. ఇవాళ హైదరాబాద్ అయినా కానీ ఫస్ట్లో అందరూ ఇట్లాగే బురద జల్లారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేసి చూపించారు. బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రేపు ఇది కూడా జరగబోతుంది. కాకపోతే కొంచెం టైం పట్టుద్దండి, అది కూడా జనాలు తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి.